హియర్ ఈజ్ ద రివ్యూ ఆఫ్ జాక్. జాక్ సినిమాకి వెళ్ళాక తెలిసింది ఎందుకు వచ్చానా అనుకునే బదులు పడుకోవాల్సి వచ్చింది. అంత దారుణంగా తీశారు. అసలు నార్మల్గా తీసేవాడైనా సరే రా డిపార్ట్మెంట్ను కొంచెం మంచిగా చూపిస్తాడు. అసలు రా డిపార్ట్మెంట్ అంటే ఇంత దారుణంగా ఉంటుందా అని ఊహించుకునేలా తీశారు. గూఢాచారి టైప్ తీద్దాం అనుకున్నారు, అది తీసుకుపోయి ఏజెంట్ లాగా బొక్కలో పెట్టేశారు వాళ్ళు. అంతగా ఏం లేదు. అసలు సిద్ధు స్క్రిప్ట్ రైటింగ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి అంటారు, కానీ ఈ స్క్రిప్ట్ని ఎలా ఓకే చేసాడో నాకు అర్థం కావట్లేదు. పైసల కోసం అంటే కెరియర్ని రిస్క్లో పెట్టుకున్నట్టే అవుతుంది. అసలు ఏముందని ఓకే చేశాడో నాకు అర్థం కాదు. ప్రొడ్యూసర్ కూడా అలాగే స్క్రిప్ట్లో అసలు మ్యాటర్ లేకుండానే దాన్ని తీసుకొచ్చారు సెట్స్ పైకి. చూస్తున్నంతసేపు బయటికి వెళ్ళిపోవాలనిపించింది. అసలు ఎక్కడ ఏం ఎంటర్టైన్మెంట్ చేయలేదు. ఇక హీరోయిన్ అంటావా, ఖచ్చితంగా హీరోయిన్ ఉండాలి. ఈ సాంప్రదాయం ప్రకారం ఈ సాంప్రదాయాలు పాటిస్తున్నారు కాబట్టి మనం కూడా పాటించాలి అనే ఒక లేడీ క్యారెక్టర్ తీసుకున్నారు, కానీ అందుట్లో ఏ యూజు లేదు అమ్మాయికి. ఒక 2 సాంగ్స్ కోసం వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక కలర్ఫుల్గా ఉండాలి కాబట్టి ఒకరిని తీసుకున్నట్టు అనిపించింది. అంతకు మించి ఏమీ లేదు సినిమాలో. అసలు సినిమాకి వెళ్తే కష్టమే బయటికి రావడం అనిపిస్తుంది. ఇక బీజిఎం అంటావా, ఏం లేదు సినిమాలో. వైష్ణవి వచ్చినప్పుడల్లా క్యాట్ సౌండ్లు వేస్తుంటారు, అది వెరైటీ అనిపిస్తుంది. వచ్చిన ప్రతిసారి వేస్తుంటారు, అదేందో నాకు అర్థం కాదు. ఇక సినిమా అయితే ఏం లేదు. పర్ఫార్మెన్స్ వైజ్ సిద్ధు డీసెంట్, కాకపోతే డీజేటీలు క్యారెక్టర్ అలాగా అక్కడ లాంగ్వేజ్ అనిపించింది కాబట్టి కొద్దిగా చేంజ్ చేస్తే యాక్టింగ్ వైజ్ అండ్ స్లాంగ్ వైజ్ చేంజ్ చేస్తే బాగుంది అనిపించింది. ఎంతసేపు డీజేటీలే వచ్చి ఇక్కడ రా ఇంజర్డ్గా మారాడా అనిపిస్తుంటుంది ఒక్కోసారి, అలా ఉంది. అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ ప్రకాష్ రాజ్ వీళ్ళంతా బాగా చేశారు. ఇక నాకు సినిమా అయితే నచ్చలేదు. మీరు ఒకవేళ చూస్తే మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.